సో ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏంటి? ఫ్రోజన్ షోల్డర్ అంటే దాని పేరులో ఉన్నట్టే బిగుసుకుపోవటం అండి. జాయింట్ అనేది టైట్ అయిపోతూ ఉంటుంది. సో షోల్డర్ జాయింట్ టైట్ అయిపోయి నెమ్మదిగా మనకి షోల్డర్ జాయింట్ మొబిలిటీ ఏదైతే ఉందో, నార్మల్గా మనకి షోల్డర్ జాయింట్ టోటల్గా పై దాకా ఇలా పైకి లేపి కిందకి దించడం, ఇలా చుట్టూ తిరగటం 360 degrees తిరుగుతుంది. సో ఎప్పుడైతే షోల్డర్ జాయింట్ టైట్ అయిపోతుందో ఇనీషియల్గా పేషెంట్ చెయ్యి వెనక్కి అనలేకపోవటం, అలాగే రేంజ్ ఆఫ్ మూమెంట్స్ పైకి ఎత్తలేకపోవటం, ప్లస్ పెయిన్ స్టార్ట్ అవుతుందండి. సో పెయిన్ కూడా క్లాసికల్గా నైట్ టైమ్స్ పెయిన్ ఎక్కువ ఉంటుంది. ఇది మనకి ఫ్రోజన్ షోల్డర్ వస్తే ఎలా తెలుసుకోవాలి, ఏంటి సిమ్టమ్స్? సో ఫ్రోజన్ షోల్డర్ ఎందుకు వస్తుంది? ఫ్రోజన్ షోల్డర్ రీజన్ అనేది ఇప్పటిదాకా కంక్లూజివ్గా ఎక్కడ దీనివల్ల ఫ్రోజన్ షోల్డర్ వస్తుంది అనేది ఇప్పటిదాకా కనుక్కోలేదు. కానీ ఫ్రోజన్ షోల్డర్ రావడానికి రిస్క్స్, సో ఏ పేషెంట్స్లో ఫ్రోజన్ షోల్డర్ ఎక్కువ వస్తుంది అనేది అయితే ఇప్పటికీ మనకి రీసెర్చ్ ఉంది. సో ఫ్రోజన్ షోల్డర్ నార్మల్గా ఏజ్ రిలేటెడ్గా వస్తుందండి. అబోవ్ 40 years నుంచి 60 years లోపు నార్మల్గా ఫ్రోజన్ షోల్డర్ అనేది చూస్తాం. అండ్ ఇంకోటి డయాబెటీస్, అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్నా కానీ ఫ్రోజన్ షోల్డర్ అనేది వాళ్ళలో ఆల్మోస్ట్ అబోవ్ 45 years ఉన్న డయాబెటిక్స్లో వాళ్ళ లైఫ్ టైంలో ఎప్పుడో ఒకప్పుడు అబౌట్ 20% ఆఫ్ ద పాపులేషన్లో ఫ్రోజన్ షోల్డర్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తారు. అండ్ ఏదైనా ఫ్రాక్చర్స్ కానీ అవి జరిగినప్పుడు సిమెంట్ కట్లా వేసి ఎక్కువ రోజులు ఇలా కదలకుండా ఉంచడం వల్ల కూడా ఫ్రోజన్ షోల్డర్ వస్తుంది.